వేదిక మీద ఉన్న పెద్దవాళ్ళకి, అలాగే వేదిక ముందు కూర్చున్న అందరికీ నా నమస్కారములు. తెలంగాణ కైతల దొంతులు అని టైటిల్ విన్నప్పుడే కొత్తగా అనిపించింది. యాక్చువల్గా నాకు తెలంగాణ తెలీదు, మేము ఆంధ్ర. ఏంటి తెలంగాణ అని ఉంది, ఎప్పుడూ వినలేదు. అది కవితల దొంతులు, అసలు దొంతులు అంటే ఏంటి అంటే పిల్లలకి పాఠాలు చెప్పడం. యాక్చువల్లీ నేను లెక్చరర్ని, యూనివర్సిటీలో ఫ్యాకల్టీ. కొంతవరకు నాకు దొంతులు కైతలు అంటే తెలుసు, బట్ తెలంగాణ అన్న పదం కొత్తగా అనిపించింది. ఓ సరే, ఇది పిన్ని, యాక్చువల్ పిన్ని అవుతారు, పిన్ని ఆవిడ. సరే చదవమని బుక్ ఇచ్చారు, హ్యాపీగా ఉంది, చదివాను. భాష చదివే కొద్దీ కొంచెం మధ్యలో స్టాప్ చేస్తే ఎక్కడ నాకు అర్థం కాదేమో అని చెప్పేసి ఆ ఫ్లో అలా చదువుతూ ఉంటే ఫ్లో అలా కంటిన్యూస్గా వస్తుంది. అరే చదివితే బాగుంది, నాకు భాష బాగుంది, దాని భావం బాగుంది, చదవాలి అని అనిపించింది. కొన్ని రోజుల మధ్యలో సిక్ అయ్యాను, గ్యాప్ వచ్చింది, బట్ ఎలాగైనా కంప్లీట్ చేసేసాను. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. ఒక భాష నేర్చుకున్నట్టు ఉంది, ఆత్మసంతృప్తి. అంటే యాక్చువల్ నేను కవితలు రాస్తాను, అంటే స్పందన, ఒక కవిత తాలూకా స్పందన అన్నది నాకు బాగా కనిపించింది. నేను ఒక సమీక్ష రాశాను ఈ బుక్ చదివిన తర్వాత. 2 లైన్స్ మీకు 2 minutes చదివి వినిపిస్తాను, బట్ టైం వేస్ట్ చేయకూడదని చూసి చదువుతున్నాను. తెలంగాణ కైతుల దొంతులు, పుస్తక రచయిత హృదయం సహృదయం, నిత్యం తపించే కవితా ప్రవాహం, కవయిత్రిగా కలంతో కథన రంగాన విజృంభించిన కవితామూర్తి. తన రచనల సారాంశం తన హృదిలో మొదలే ఎన్నో సంఘర్షణల కలగలుపు ఈ తెలంగాణి. రచయిత హృదయం స్పందనల వెనక భారం బరువైంది. తూటాలైన పదాలు శబ్దాలై గుండెల అంచున నిప్పు కనికై ప్రతి పంక్తి ఎందున బగబగమంటూ ఉత్తేజమైన భావ ప్రకంపనలతో విజృంభిస్తూ తనదైన శైలిలో వివిధ అంశాలపైన పేద అనగారిన దళిత మగ మృగాలైన గూడెం ప్రజల అంగలార్పులను ఆడవారిలో ధైర్యం నింప తెలంగాణ గొంతై బాసటై ఆయుధమై కదిలిన కవిత కాలికయ్యింది. తెలంగాణ కైతల దొంతుల పుస్తకంలో ఉపయోగించిన యాస, భాష, పదాల పొందిక రమ్యమైనదిగాను, పదాల ఉచ్చారణలోనూ సొగసు, పల్లె వాతావరణాన్ని, అక్షరాలపై సంగీతం తాళం వేస్తున్నట్లుగా హాయిగా, భాషపై మాధుర్యాన్ని, భావాన్ని తన రచనల ద్వారా ఆలింగనం చేసుకున్న వైనం మాత్రం మహా అద్భుతం. నాకు మాత్రం చాలా చాలా బాగా నచ్చింది. అంటే ఆ పదాలు నేను పుస్తకాల్లో చదివిన పదాల కంటే కూడా ఈ కవితల తెలంగాణ బుక్లో వాడిన పదాలు, పల్లె పదాలు, దట్టు తెలంగాణ, ఆంధ్రాలో వాడే పదాలు తెలియదు, కొత్తగా అనిపించాయి. నాకు మాత్రం చాలా బాగా నచ్చింది ఈ పుస్తకం. ఇది నేను సమీక్ష చదవడానికి కూడా కారణం, మీరందరూ ఒకసారి చదవండి. చదివితే ఓహో మన భాష ఇలా ఉంది అంటే, మనం కాలేజీ ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి మనం ఇప్పుడు మాట్లాడుతున్న భాష వేరు, ఈ పుస్తకంలో ఉన్నటువంటి భాష వేరు. సో అందుకోసం నాకు అనిపించినటువంటి ఈ నేను రాసిన సమీక్ష మీకు వినిపించడానికి కారణం, నేను పొందిన అనుభూతిని మీరందరూ పొందుతారు అని నేను గట్టిగా నమ్ముతున్నాను. థ్యాంక్ యూ పిన్ని, కంగ్రాచులేషన్స్.